ఎనీ సీజను ఎనీ టైం బిజినెస్ జరిగేలాగా మనం కాన్సెప్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సాటిస్ఫై, అందుకని ఇక్కడ కనీసం ఒక 2 months నుంచి డైలీ ఇక్కడికే వస్తాను. నేను ఇక్కడ రెగ్యులర్గా తాగుతున్నా. చాలా క్వాలిటీ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా హైజీనిక్గా ఉంటుంది, ప్లస్ స్నాక్స్ కూడా బాగుంటాయి అన్న. సో నాకు లొకేషన్ ఎక్స్పర్ట్ వచ్చి సజెస్ట్ చేయడం వల్ల నాకు చాలా వరకు పెయిన్ పాయింట్స్ అనేవి తగ్గిపోయింది అనమాట. ఎలాంటి ఏరియాలో షాప్ పెట్టాలి అని. డైలీ వస్తుంటాం సార్ మేము అక్కడికి. మా ఫ్రెండ్స్ కూడా 5 కలిసి వస్తుంటాం రోజు ఈ టైంకి వచ్చి కూర్చుంటాం ఇక్కడికి. ఇంకా మా ఫ్రెండ్స్కి 2-3 రావాల్సింది రాలేదు. వాళ్ళ ఈ బెటర్ కానీ కంటిన్యూ అయిపోయింది మాకు ఇక్కడ. హలో అండి, నా పేరు సతీష్ బేతిన. నేను MBA చేశాను. అలాగే వరల్డ్లోనే టాప్ 10 యూనివర్సిటీస్ అయిన బర్క్లే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, అందులో నేను బిజినెస్ మోడల్ ఇన్నోవేషన్లో స్పెషలైజేషన్ కూడా చేశాను. సో ఐఎమ్ ది ఫౌండర్ ఆఫ్ దిస్ బ్రాండ్ కాల్డ్ దేశీ దమ్ టీ ఫ్రాంచైజింగ్ మోడర్న్ టీ అవుట్లెట్. మనం ఇప్పుడు ఏలూరులో దేశీ దమ్ టీ మా అవుట్లెట్లో ఉన్నాము. సో ఇక్కడ అవుట్లెట్లో వచ్చేసి ఏంటి అంటే మనకి టీ, కాఫీ, మిల్క్ షేక్, జ్యూస్, లస్సీస్, శాండ్విచెస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఎనీ సీజను ఎనీ టైం బిజినెస్ జరిగేలాగా మనం కాన్సెప్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో బయట ఏంటి అంటే చాలామంది ఫ్రాంచైజ్ బ్రాండ్లు స్టార్ట్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఎవరికి కూడా ఏ బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేదు. మాకు ఇందులో ఫుడ్ అండ్ బెవరేజ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, వేరియస్ బిజినెసెస్లో మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాంతో బయట చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫ్రాంచైజ్ తీసుకుని. వాళ్ళందరికీ చాలామంది బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు, ఎలా చేయాలో, ఎక్కడ చేయాలో, ఏం చేయాలో తెలియదు అనమాట. అది తెలియని వాళ్ళ దగ్గర తీసేసుకుని ఆ బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఇచ్చే ఫ్రాంచైజీలు తీసుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ చూసిన తర్వాత ఆ బ్రాండ్లన్నీ కూడా తిరిగి బాగా రీసెర్చ్ చేసి ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇందులో సొల్యూషన్స్ తీసుకుని వచ్చి మేము ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ బ్రాండ్ వెనక చాలామంది హైలీ ప్రొఫెషనల్, హైలీ ట్రైన్డ్ టీమ్ అనేది ఉన్నారు. మాకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ కూడా ఉంది, సెంట్రలైజ్డ్ కిచెన్ కూడా ఉంది. మనకి ఇండియాలోనే టాప్ 5 star హోటల్స్లో పనిచేసిన హెడ్ షెఫ్స్ కూడా ఈ బ్రాండ్ వెనకాల పనిచేస్తున్నారు అన్నమాట. హాయ్ అండి, ఈ దేశీ దమ్ టీలు మీరు వచ్చి టీ తాగుతున్నారు కదా, దాని టేస్ట్ ఎలా ఉంది, మీరు రివ్యూ చెప్పగలరా? ఇదివరకు ఎదరా నేను అల్లం టీ అమ్మేవారు, అక్కడికి వెళ్ళేవాడిని, అల్లం టీ తాగేవాడిని. సరే కొత్తగా పెట్టారు కానీ ఇక్కడ ఒకసారి ఆగాను. టీ చాలా టేస్ట్గా ఉంది. 10 రూపీస్కి రీజనబుల్గా కప్పు కూడా చాలా పెద్ద సైజు ఇచ్చారు. సాటిస్ఫై, టీ కూడా టేస్ట్గా ఉంది. అందుకని ఇక్కడ కనీసం ఒక 2 months నుంచి డైలీ ఇక్కడికే వస్తాను. మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఆగి టీ తాగి వెళ్తాను. సో దేశీ దమ్ టీ ఫ్రాంచైజ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఓనర్ డిపెండెన్సీ అనేది. సో వేరే బ్రాండ్ ఏదైతే తీసుకున్నా కానీ మీరు పొద్దు నుంచి ఈవినింగ్ వరకు కూడా ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళు ఫుల్ కష్టపడాల్సి ఉంటుంది. మన దగ్గర అలా ఉండదు. ఆయన డిపెండెన్సీ లేకుండానే బిజినెస్ ఎలా రన్ చేసుకోవాలనేది కంప్లీట్ సపోర్ట్ అనేది మా బ్రాండ్ తరపు నుంచి ఇస్తాం. సో ఎవరికైనా స్టాఫ్ కావాలన్నా కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం, మేమే పంపిస్తాం. అడుగు ట్రైన్డ్ స్టాఫ్. సో మేము బిల్లింగ్ సాఫ్ట్వేర్ కూడా ప్రొవైడ్ చేస్తాం. దాంతో మీకు అకౌంట్స్ అనేవి డైలీ ఎనీ టైం తెలిసిపోతూ ఉంటాయి అనమాట. ఎంత సేల్ అవుతుంది, ఎంత ఐటమ్స్ ఉన్నాయి, ఎంత ఎక్విప్మెంట్ ఉంది, మనకి ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది అని చాలా డీటెయిల్గా తెలుస్తాయి. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా బిజినెస్ ఎక్కడైనా తగ్గినా కానీ ఎలా పెంచుకోవాలి అనేది ఆ డేటా ద్వారా మనం అనేది పెంచడం అనేది జరుగుతుంది. సో మేము కూడా బ్రాండింగ్ సపోర్ట్ అనేది ఇస్తామన్నమాట. ఎలాగంటే కొన్ని డిస్కౌంట్స్ కానీ, కూపన్స్ కానీ ఇలాంటివన్నీ వరల్డ్లో టాప్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏవైతే ఫాలో అవుతుంటారో అలాంటివన్నీ కూడా మంచి మంచి సజెషన్స్, డైలీ సేల్ని పెంచే సజెషన్స్ ఏమి ఇవ్వాలో అవన్నీ కూడా మేము చాలానే ఇస్తూ ఉంటాము. అలాగే లైసెన్స్ అది కూడా మొత్తం అన్నీ మేమే చేయించి ఇచ్చేస్తాం. ఇక్కడ మీరు దేనికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఏంటి అంటే చాలామంది ఫ్రాంచైజీ ఇచ్చుకుంటే వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ మీద ఫోకస్ ఉంటుంది, కానీ క్వాలిటీ ఆఫ్ అవుట్లెట్ మీద ఫోకస్ ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ అవుట్లెట్ ఏంటంటే మేము అవుట్లెట్ ఇచ్చిన తర్వాత, ఫ్రాంచైజీ ఇచ్చిన తర్వాత ఎక్కువ ఫోకస్ చేస్తాం. వాళ్ళు బిజినెస్ ఎలా జరుగుతుంది, ఎలా చేస్తున్నారు, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అవన్నీ రెక్టిఫై చేయడం. ఎవ్రీ మంత్ ఇన్స్పెక్షన్ అనేది కూడా ఉంటుంది. వాళ్ళ క్లీన్లీనెస్ కానీ, కస్టమర్ సపోర్ట్ కానీ, కస్టమర్ సర్వీస్ కానీ, కస్టమర్ రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము కస్టమర్ సపోర్ట్, ఫ్రాంచైజీ సపోర్ట్ అనేది కూడా మా దగ్గర ఒక టీం ఉన్నారు స్పెషల్గా. మీ దగ్గర ఏదైనా ఐటమ్ ఏదైనా నచ్చకపోయినా, ఏం బాగోకపోయినా కానీ డైరెక్ట్ ఆ నెంబర్కి కాల్ చేస్తే కస్టమర్కి ఆ ప్రాబ్లం అనేది మేమే రెక్టిఫై చేసి మేమే క్లియర్ చేస్తాం. హలో అండి, ఈ దేశీ దమ్ టీలు మీరు టీ తాగుతున్నారు కదా, దీని క్వాలిటీ టేస్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఇక్కడ రెగ్యులర్గా తాగుతున్నా. చాలా క్వాలిటీ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా టీ షాపుల్లో కొంచెం హైజీనిక్గా ఉండదు, ఇక్కడ చాలా హైజీనిక్గా ఉంటుంది. ఇక్కడ ఫిల్టర్ కాఫీ నేను చెన్నైలో కూడా చాలాసార్లు తాగాను, మళ్ళీ అలాంటి టేస్ట్ ఇక్కడే ఉంది. చాలా క్వాలిటీ చాలా బాగుంటుంది, చాలా హైజీనిక్గా ఉంటుంది, ప్లస్ స్నాక్స్ కూడా బాగుంటాయి అన్న. యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్స్ వచ్చి ఈవినింగ్ రోజు తాగుతాం. ఈరోజు మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు, నేను ఒక్కడనే వచ్చాను. స్నాక్స్ కూడా పిజ్జా, మాక్టైల్స్ ఇవి కూడా ఉన్నాయన్న. కూర్చోవడానికి కూడా చాలా బాగుంటుంది, స్పేసెస్గా ఉంటుంది. ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా రోజంతా ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి ఈవినింగ్ సాయంత్రం 5:30, 6కి వచ్చి కబుర్లు చెప్పుకోవడానికి సరదాగా బాగుంటుంది. దేశీ స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మా దగ్గర తీసుకునే ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా దానికి సంబంధించిన బాధ్యత కూడా మేమే తీసుకుని అవన్నీ మేమే రిపేర్ చేయించి అనేది ఇస్తాము. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే ఇచ్చేటప్పుడే ఎక్కువ గ్యారంటీ ఉన్నది ఇస్తాము.
మ్యాక్సిమం ప్రాబ్లం రాదు. వస్తే ఆ బాధ్యత అనేది మేమే తీసుకుంటాం. వేరే వాళ్ళు ఏంటంటే మీరే వాళ్ళకే కాల్ చేయాలి, వాళ్ళే వస్తారని చెప్పేసి ఇలా ఒక నెల రోజులు గడిపేస్తారు. అందులో మనకి ఒక నెల రోజులు బిజినెస్ అనేది పోతుంది అనమాట. కొత్త ఫ్రిడ్జ్ కొన్నాము, కొత్త ఐటమ్స్ కొన్నాము, ఉన్నది రిపేర్ చేయించాము. సో దీని మీద అనేది ఎక్కువ ఫోకస్ చేస్తాం. చాలామంది ఏంటంటే ఫ్రాంచైజ్ ఫీజ్ పే చేయాలా, మేమే సొంతంగా పెట్టేసుకుందాం అని చాలామంది అనుకుంటారు. ఫ్రాంచైజీకి దీనికి చాలా డిఫరెన్స్ ఏముండదండి. సొంతంగా పెట్టుకుంటే ఇంకా ఎక్కువే ఖర్చు అవుతుంది మీకు తెలియకుండా. మీకేవో నచ్చినవి కొంటుంటారు, మీకు తెలియని చోట వేరే చోట ఎక్కడైనా తీసుకుంటే ఫ్రాంచైజ్ వాళ్ళకేవో నచ్చినవి ₹1,00,000 ఇన్వెస్ట్కి వచ్చింది కానీ తీసుకుంటారు, అది ఇచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఎక్విప్మెంట్ అంతా పాడైపోద్ది. సో ఇవన్నీ నేను చూశాను. ఇవన్నీ చూసి ఆ సొల్యూషన్స్ అని మా దగ్గర తీసుకొచ్చి బ్రాండ్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. హలో సార్, ఈ దేశీ దమ్ టీలో టేస్ట్ ఎలా అనిపించింది సార్? టేస్ట్ బాగానే ఉంది సార్. టీ ఇక్కడ డైలీ వస్తుంటాం సార్ మేము అక్కడికి. మా ఫ్రెండ్స్ కూడా 5 వరకు కలిసి వస్తుంటాం రోజు ఈ టైంకి వచ్చి కూర్చుంటాం ఇక్కడికి. ఇంకా మా ఫ్రెండ్స్కి 2-3 రావాల్సింది రాలేదు వాళ్ళ రోజు ఇక్కడికి వస్తాం. మాకు ఇక్కడ ఈ బెటర్ కానీ కంటిన్యూ అయిపోయింది. మాకు ఇక్కడ రోజు ఇదే టైంకి వస్తాం, టీ దాకా వెళ్ళిపోతాం. ఒక బాగుండి కూర్చొని. మీకు టేస్ట్ ఎలా అనిపిస్తుంది సార్? బాగానే ఉంది సార్. టేస్ట్ బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఇప్పుడు ఈ దేశీ దమ్ టీ ఫ్రాంచైజీలో మెనూ ఏముంటుంది? మెనూ వచ్చేసి మనకి టీ, కాఫీ, మిల్క్ షేక్, జ్యూస్, లస్సీ, శాండ్విచెస్, స్నాక్స్, కుకీస్ ఇలా ఇవన్నీ ఉంటాయి సార్. ఇది మనకి ఎన్ని సీజన్లో బిజినెస్ జరిగేలాగా మెనూ అనేది డిజైన్ చేయడం జరిగింది. అది కూడా 20 to 25 ఐటమ్స్ ఉంటాయి అంతే, ఎక్కువ ఉండవు. మన కస్టమర్కి ఏంటంటే ఫస్ట్ సర్వీస్ ఇంపార్టెంట్, ఆ తర్వాత క్వాలిటీ అనమాట. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. మిగతా వాళ్ళకి ఎవరికి ఈ విషయాలు తెలియదు. సో అందువల్ల ఎక్కువ 50-60 ఐటమ్స్ పెడుతుంటారు, సరిగ్గా సర్వీస్ చేయలేరు. ఓకే సార్, ఈ దేశీ దమ్ టీ యొక్క ఫ్రాంచైజీ ఫీజు ఎలా ఉంటుంది? దేశీ దమ్ టీ ఫ్రాంచైజ్ ఫీ ఎలా ఉంటుందంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకి ఫీజు షాప్ అని పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్ అంతా కలిపి 3 to 5 lakhs మధ్యలో అవుతుంది సార్. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్లోనే అయిపోతుంది. మేము ఎక్కువ ఎక్స్పెన్సెస్ కూడా ఏమేమి పెట్టాలి, అన్నీ ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఏంటి తక్కువలో ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా మేమే సజెస్ట్ చేస్తాం, ఎక్కువ ఇబ్బంది పడకుండా. ఓకే సార్, ఈ దేశీ దమ్ టీ ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కట్టిన పేమెంట్కి మీరు ఏమేమి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది? ఎక్విప్మెంట్ లైక్ మేము మా దగ్గర వచ్చేసి కిచెన్ ఎక్విప్మెంట్, రా మెటీరియల్, ఇంగ్రీడియంట్స్, ట్రైనింగ్ సపోర్టు, ఈ ట్రాన్స్పోర్ట్ ఏవైతే ఉంటాయో మేము పంపించేవి అవన్నీ, బోర్డింగ్స్, బ్రాండింగ్, మార్కెటింగ్ ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. ఓనర్ వచ్చేసి కిచెన్ సెటప్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ కూడా చేయించుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ దేశీ దమ్ టీ ఫ్రాంచైజీ తీసుకోవాలనుకున్నవారు ఎంత కమర్షియల్ స్పేస్ అవసరం ఉంటుందండి? సో మినిమం 300 SFT అవసరం అవుతుంది సార్. వాటర్ ఫెసిలిటీ, కొంచెం పార్కింగ్ ఏరియా కూడా ఉంటే చాలా బెటర్. ఎక్కువ క్రౌడెడ్ ఏరియాస్, థియేటర్స్ కానీ, కంపెనీస్, ఇండస్ట్రీస్, ఐటీ ఇండస్ట్రీస్, ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉండే ఏరియాలు కానీ, జంక్షన్లు, మార్కెట్లు ఇలాంటి చోట ఎక్కడైనా కూడా తీసుకోవచ్చు. వాళ్ళ అవుట్లెట్ తీసుకున్నప్పుడు కూడా మేము సజెస్ట్ చేస్తాం ఎక్కడ తీసుకోవాలి, ఒకవేళ అవుట్లెట్ బిజినెస్ అవుతుందా లేదా అనేది కూడా చెప్తాం. అవ్వకపోతే వద్దని చెప్తాం. ఓకేనండి. ఓకే సార్, ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెనూ ఐటమ్స్ రెడీ చేయడానికి అదంతా మీరే సప్లై చేస్తారా, లేదా వాళ్ళు అరేంజ్ చేసుకోవాలా? లేదు సార్, ఎక్కడ లోకల్లో పెరిషబుల్ ఐటమ్స్ అని ఉంటాయి మనకి, ఐస్ క్రీము, పాలు, పెరుగు ఒకటి లోకల్లో తీసుకుంటే సరిపోతుంది. మిగతా ఏవైతే ఉంటాయో రా మెటీరియల్, ఇంగ్రీడియంట్స్ మొత్తం బ్రాండ్ తరపు నుంచి, మా సెంట్రలైజ్డ్ కిచెన్ నుంచి మొత్తం అన్నీ కూడా వస్తాయి ఇక్కడికి ఇమీడియట్గా. మా దగ్గర ఎప్పుడు కూడా ఫుల్ స్టాక్ ఉంటుంది. ఆర్డర్ పెట్టిన 1 dayలో 24 hours మేము సప్లై చేయగలుగుతాం. తొందరగా సక్సెస్ అవ్వాలి, తొందరగా మార్కెట్లో ఎస్టాబ్లిష్ అవ్వాలి, లో ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ మార్కెట్ ఉన్న ఫ్రాంచైజీస్ ఏంటంటే మోడర్న్ ట్రీ అవుట్లెట్ అనేది బెస్ట్ ఆప్షన్ అనిపించింది. దేశీ దమ్ టీలో ఏంటంటే అన్ని ఫ్రాంచైజీలాగా ఒకే మెనూ ఇవ్వకుండా లొకేషన్ కస్టమైజ్డ్ మెనూ అయితే ఇచ్చారు. సో నాకు లొకేషన్ ఎక్స్పర్ట్ వచ్చి సజెస్ట్ చేయడం వల్ల నాకు చాలా వరకు పెయిన్ పాయింట్స్ అనేది తగ్గిపోయింది అన్నమాట. ఎలాంటి ఏరియాలో షాప్ పెట్టాలి అనే బాధ లేదు. రెండోది వాళ్ళే కంప్లీట్గా ఇంటీరియర్ చేయించారు, కస్టమైజ్డ్ మెనూ ఇచ్చారు. ఓకే సార్, ఈ ఫ్రాంచైజీ మెనూ ఐటమ్ ఏదైతే ఉంటుందో అది ప్రిపేర్ చేయడానికి ట్రైనింగ్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తారా? అది వాళ్ళు మీ దగ్గరికి రావాలా, లేదా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రొవైడ్ చేస్తారా? ఎస్ సార్, గుడ్ క్వశ్చన్. మా ట్రైనింగ్ అనేది మా హెడ్ షెఫ్లు మేమే పంపిస్తాము. వాళ్ళ ట్రైనింగ్ అనేది మేము షాప్ దగ్గరికి వచ్చి ఇస్తాం. సో ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళైనా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. ఇక్కడ మనకి దీనికి ఏంటంటే టీ మాస్టర్ మనకు అవసరమే లేదు. 20,000-30,000 శాలరీ అడుగుతుంటారు, వాళ్ళ అవసరం అస్సలు లేదు మనకి. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ చాలా తొందరగా నేర్చుకుంటారు. ఎందుకంటే మేము SOP, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ఉంటుంది, అది ప్రొవైడ్ చేస్తాము. దాని ద్వారా చాలా ఈజీగా నేర్చుకుంటారు. అలాగే చెక్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం, షాప్కి సంబంధించి ఏం వర్క్స్ ఉంటాయి అవన్నీ కూడా. సో ట్రైనింగ్ అనేది చాలా ఈజీ. ఒకవేళ ఆ ట్రైనర్స్ ఎవరైనా మీ దగ్గర మానేస్తే మేమే స్టాఫ్ని పంపిస్తాం, లేదంటే మేమే ట్రైనర్ని పంపించి మా దగ్గర నుంచి మళ్ళీ ట్రైనింగ్ అనేది ఇప్పిస్తాం. కొత్త వాళ్ళు ఎవరైనా అపాయింట్ చేసుకున్నా కూడా ట్రైనింగ్ విషయంలో నో ప్రాబ్లం. ఓకే సార్, ఇప్పుడు మనకి ఏదైతే ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళు మీకు అమౌంట్ ఏదైతే కడుతున్నారో ఆ అమౌంట్కి తగ్గట్టు మీరు మొత్తం ఎక్విప్మెంట్ ఇచ్చేస్తారా, లేదా ఆ అమౌంట్ మీ దగ్గర ఏదైనా సెక్యూరిటీ డిపాజిట్ కింద హోల్డ్లో ఏమైనా ఉంటుందా? సో దేశీ దమ్ టీ ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకుంటారో ఫస్ట్ మేము అవుట్లెట్ ఇచ్చేటప్పుడే అక్కడ బిజినెస్ అవుతుందా లేదా అనేది మాకు తెలుస్తుంది. దాదాపు మాకు 100 ఫ్రాంచైజీలు ఉన్నాయి, 1-2 కాదు, 100 లొకేషన్లు. అంటే ఏ లొకేషన్లో పెడితే ఎంత బిజినెస్ అవుతుందో మాకు క్లారిటీ ఉంది. సో అందువల్ల ఫెయిల్ అవ్వడం అనేది జరగదు.
ఒకవేళ జరిగితే ఫ్రాంచైజీ మేము ఆల్రెడీ మీరు ఇచ్చే అమౌంట్కి మొత్తం ఎక్విప్మెంట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. 3 లక్షలకి మేము జస్టిఫికేషన్ చేస్తున్నాం ఏవైతే ప్రొవైడ్ చేస్తాం అనేది. దేశీ దమ్టీ ఫ్రాంచైజ్ కోసం మీరు ఏదైతే అమౌంట్ పే చేస్తారో అది దానికి సంబంధించిన మొత్తం ఎక్విప్మెంట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సెక్యూరిటీ డిపాజిట్ అనేది మా దగ్గర ఏమీ ఉండదు. ఓకే సార్, ఇప్పుడు ఏదైతే దేశీ దమ్టీ ఫ్రాంచైజీ తీసుకుంటారో వాళ్ళకి మీ కంపెనీ తరపు నుంచి ఏ విధమైన సపోర్ట్ ఉంటుంది? సో దేశీ దమ్టీ ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళకి మా తరపు నుంచి సపోర్ట్ ఏముంటుందంటే ముఖ్యంగా మార్కెటింగ్ సపోర్ట్ అని ఉంటుంది. అండ్ కంటిన్యూస్గా మా దగ్గర నుంచి సేల్స్ ఎలా చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఆపరేషనల్ సపోర్ట్ ఏంటి అనేది మేము వీడియోస్ రూపంలో మీకు అవన్నీ కూడా క్లాసెస్ రూపంలో కూడా చెప్తూ ఉంటాం. ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో చాలా లెర్నింగ్స్ అనేది మేము ఇస్తాం. అండ్ నెక్స్ట్ మార్కెటింగ్ కూడా మేమే చేస్తాం. అండ్ ఎక్విప్మెంట్ రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ క్వాలిటీ రా మెటీరియల్ అంతా కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. అదే ట్రైనింగ్ అనేది ఎప్పటికప్పుడు మీ ఇన్స్పెక్షన్, మీ షాప్కి కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసి వెళ్తాం. అన్నీ మేము చెప్పినట్టు స్టాండర్డ్స్ అన్నీ ఫాలో అవుతున్నారా లేదా, ఎక్కడైనా ఫెయిల్ అవుతున్నారా ఏంటి అనేది మొత్తం అంతా సపోర్ట్ ఇస్తాము. అలాగే ఎవరైతే మీరు చెప్పిన సజెషన్స్ అన్ని ఎవరైతే ఫాలో అవుతూ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ అవుట్లెట్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఒక 1 year తర్వాత ప్రైజెస్, గిఫ్ట్స్ ఇట్లాంటివన్నీ సెరమనీ అనేది కూడా అరేంజ్ చేస్తాం. సో చాలామందికి మార్కెటింగ్ ఎలా చేస్తారని కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మీరు ఎక్కడైతే అవుట్లెట్ తీసుకుంటారో దేశీ దమ్టీ ఫ్రాంచైజ్ అవుట్లెట్ ఎక్కడైతే తీసుకుంటారో ఆ లోకల్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్ దీనికి సంబంధించిన ప్రమోషనల్ మార్కెటింగ్ అనమాట. సో మన ఎంగేజ్మెంట్, కస్టమర్ని ఎంగేజ్ చేసేలాగా మేము మార్కెటింగ్ అనేది చేస్తాం. కస్టమర్స్ని మన అవుట్లెట్ వరకు తీసుకొచ్చేలాగా మా దగ్గర టీమ్ ఉన్నారో, మా దగ్గర స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఎట్లా సేల్స్ అనేది ఎలా పెరగాలనే సపోర్టు, అలా ఆ కైండ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తాం. ఓకే సార్, జనరల్గా మార్కెట్లో చాలామంది ఫ్రాంచైజీస్ అయితే ఇస్తున్నారంటే బట్ వాళ్ళు ఫ్రాంచైజీ ఇచ్చిన తర్వాత సరిగ్గా పట్టించుకోవడం అనేది జరగట్లేదు. మీ వైపు నుంచి ఆ విషయంలో ఎలా సపోర్ట్ ఉంటుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఫ్రాంచైజ్ ఇచ్చిన తర్వాత సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు మన ఫ్రాంచైజ్ అనేది తీసుకుంటారు అంటే వాళ్ళకి ఆ విషయాలు తెలియవు కాబట్టి ఫ్రాంచైజ్ తీసుకుంటారు. చాలామంది బయట ఫ్రాంచైజ్ డబ్బులు తీసుకుని షాప్ పెట్టేస్తున్నారు, ఇంకో ఫ్రాంచైజ్ కోసం వెళ్ళిపోతున్నారు, తీసుకున్న వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ మేము తీసుకొచ్చాము. మా దగ్గర ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత సపోర్ట్ అనేది మాకు డెడికేటెడ్ టీం ఉంటారు. కస్టమర్ సపోర్టు, ఫ్రాంచైజ్ సపోర్టు, స్టోర్ సపోర్ట్ అని వాళ్ళకి అనేది మీ నెంబర్ ఫార్వర్డ్ చేయడం, మీ షాప్కి సంబంధించి డేటా అంతా వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళు మీకు ఏ ప్రాబ్లం వచ్చినాయి ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు, ఎనీ టైం మీరు సజెషన్ అడగచ్చు. మా దగ్గర రా మెటీరియల్ ఎప్పుడు ఫుల్ స్టాక్ ఉంటుంది. మేము ఎప్పుడు అడిగినా కానీ స్టాక్ అనేది 24 hours మేము మీకు డెలివర్ చేయగలుగుతాము. అలాగే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇమీడియట్గా రెక్టిఫై చేయగలుగుతాము. మీకోసం డెడికేటెడ్గా ఒక టీం ఉన్నారు, డెడికేటెడ్గా పెట్టాం. ఎలా మిగతా ఏ ఫ్రాంచైజీలో కూడా డెడికేటెడ్గా టీం ఉండరు, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. సో మా దగ్గర ఆపరేషన్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా దానికి ఒక మేనేజర్ చూసుకుని ఉంటారనమాట. సో ఫ్రాంచైజీ ఇచ్చిన తర్వాత ఎక్కువ ఫోకస్ మా సపోర్ట్ దాని మీదే ఉంటుంది. ఓకే సార్, ఈ దేశీ దమ్టీ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి ప్రాఫిట్ మార్జిన్, ఇన్కమ్ ఎలా ఉంటుంది? దేశీ దమ్టీ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి ఈ ROI అనేది మనకి 3 to 6 monthsలోనే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది రిటర్న్ వచ్చేస్తుంది సార్. ఇది కొత్త ప్రోడక్ట్ ఏం కాదు, ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ప్రోడక్టే కాబట్టి మనం ఇంకొంచెం యూనిక్గా ఎలా చేయగలుగుతున్నాం అనేది మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్. మీరు చెప్పిన సజెషన్స్ అన్ని ఫాలో అవుతూ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే మీకు ఇమీడియట్గా 3 to 6 monthsలో మీరు పెట్టిన రిటర్న్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. డైలీ 10,000 నుంచి షాప్ని బట్టి 20,000 వరకు సేల్ అనేది డైలీ అవుతుంది. మీకు అందులో 50% ఖర్చు అనేది అవుతుంది, 50% మార్జిన్ అనేది మీకు మిగులుతుంది అనమాట. సో 5,000 to 10,000 per day అంటే నెల వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక ₹1,00,000 వరకు మీ డిపెండెన్సీ లేకుండా మీరు సంపాదించుకోవచ్చు. ఓకే సార్, ఈ దేశీ దమ్టీ ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కట్టిన పేమెంట్కి మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేసేటువంటి మనకి ఎక్విప్మెంట్ కానీ ఐటమ్స్ కానీ ఏమేమి ఉంటాయి? ఎస్ సార్, ఇందులో కూడా 2 కాన్సెప్ట్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి కంప్లీట్ సెటప్ అనమాట. మాకు ఒక ఫ్రాంచైజ్ ఫీ ఉంటుంది, అది పే చేస్తే మేము ఒక షాప్ అప్ చెప్తే మొత్తం మేమే చేస్తాం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, కిచెన్, ఫర్నిచరు, ఎక్విప్మెంట్, రా మెటీరియల్, బిల్లింగ్ సాఫ్ట్వేర్, మెనూ, మేము LED స్క్రీన్ కూడా ఇస్తాము, సిస్టమ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. దానికి ఒక కాస్ట్ ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసి యూనిట్ ఫ్రాంచైజ్, ఎవరైతే మొత్తం పే చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళకి యూనిట్ ఫ్రాంచైజ్ అనమాట. వాళ్ళకి కస్టమరు ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచరు, ఈ సిస్టమ్, కిచెన్ సెటప్ ఒకటి చేయించుకుంటే సరిపోతుంది. మిగతాది మేము రా మెటీరియల్, ఇంగ్రీడియంట్స్, ఎక్విప్మెంటు, ట్రైనింగ్ సపోర్టు, మేము బిల్లింగ్ సాఫ్ట్వేర్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. బిల్లింగ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కూడా మేమే ఇస్తాం అనమాట. అలాగే మేము ఒక LED స్క్రీన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. యాక్చువల్గా ఆ స్క్రీన్ ఏంటంటే మేము మెనూ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం. మాకు R&D టీమ్ ఉంటారు, కొత్త ఐటమ్స్ అన్ని కూడా డెవలప్ చేస్తూ ఉంటారు అనమాట. అందువల్ల మెనూ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది. మనకి నార్మల్ బోర్డ్ అయితే అస్తమానం చేంజ్ చేయడం ఖర్చు అవుతుంది కాబట్టి మేము అక్కడ నా ఆఫీస్ నుంచి చేంజ్ చేస్తే ఇక్కడ మెనూ అనేది చేంజ్ అయిపోతుంది అంట మనకి. సో అందుకని కొన్ని ఆఫర్లు కానీ, డిస్కౌంట్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా డిస్ప్లే చేస్తూ ఉంటాం. అందువల్ల మేము LED స్క్రీన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అవన్నీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. చూసారు కదా, దీని గురించి మొత్తం వివరాలు తెలుసుకున్నారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.